మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒత్తిడి ఎక్కువగా ఉంది లేకపోతే ఆందోళన ఎక్కువగా ఉంది అనుకుందాం. అలాంటప్పుడు అసలు ఫుడ్ యాక్చువల్గా నిజంగా కొంతమందికి తినాలనిపించదు, కొంతమంది విపరీతంగా తినేస్తూ ఉంటారు. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? అంటే ఆందోళనగా ఉండటం, యాంగ్జైటీకి గురవటం. ఇవాళ రేపు యాంగ్జైటీస్ అవి ఎక్కువగా ఉన్నాయి జయ. ఇది వరకు గుండెదడ వచ్చిన వాళ్ళు రేర్గా అక్కడక్కడ ఒకళ్ళు కనపడేవాళ్ళు. ఇప్పుడు అందరికీ గుండెదడే. అవును, అందరికీ రకరకాల స్ట్రెస్లు దానివల్ల క్రమంగా అది పెరిగి ఒత్తిడి పెరిగి ఆందోళన వైపుకి దారితీసి యాంగ్జైటీ ఏమైపోతుందో అదైపోతుందో ఇదైపోతుందో కాళ్ళు వణికిపోతాయి, గొంతు వణికిపోతుంది, పెదవులు తడారిపోతాయి, నోరు ఆరిపోతుంది, నోరంతా డ్రైగా అయిపోతుంది, నాలుక లోపలికి వెళ్ళిపోతున్న భావన వస్తుంది. అక్కడి నుంచి గొంతు నోరు డ్రై అయిపోవటం, గుండెల్లో పట్టేయటం, అక్కడి నుంచి పిక్కల్లో పట్టేయటం. ఒత్తిడి వచ్చిందంటే వీళ్ళకి ఆందోళన వస్తే వీపులో ఎక్కడైనా పట్టేస్తుంది, మోషన్ వచ్చేస్తున్న ఫీల్ వస్తుంది రమ్మగారు. మోషన్ అయిపోతుంది, కడుపులో నొప్పి వచ్చేసి మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది, వామిటింగ్స్ అయిపోవటం చాలా వచ్చేస్తాయి జయ. ఇవి ఒక లక్షణం. ఒక్కసారి ఏదో అత్యవసర పరిస్థితుల్లో ఒత్తిడికి లోనయ్యి వాళ్ళకి ఆందోళన యాంగ్జైటీ వచ్చేసింది అంటే పరిస్థితి చక్కబడ్డాక తగ్గిపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు ఇవి ఒక హ్యాబిచువల్గా అయిపోతాయి వాళ్ళకి, అన్నిటికీ యాంగ్జైటీ ఫీల్ అయిపోతారు. ఇది సమస్య. దడదడలాడిపోతుంది, గుండె దడదడలాడిపోవటం, చెమటలు కక్కేయటం, వాళ్ళు పడిపోతారేమో అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళకి హైరాణ, గుండె దడొచ్చింది, వీక్ హార్ట్. అవును, వీక్ హార్ట్ వింటుంటాం కదా. ఈ వీక్ హార్ట్ ఫెలోస్కి మరీ ఇంకా ఎక్కువ. ఇవాళ రేపు ఏంటంటే మనకి చెప్పుకునే వాళ్ళు లేక ప్రతిదీ ఎక్కువ ఆలోచించేసుకోవటము, ఎక్కడైనా ఏదైనా అయినా అది మన ఇంట్లో కూడా జరిగిపోతుందేమో అని అనిపించడము. ఎవరో పిల్లలు తండ్రిని మొహం మీద దిండు పెట్టి తొక్కి చంపేశారు, పేపర్లోనో టీవీలోనో చూడగానే కుర్రాడికి అనుమానంగా చూడడం చూస్తారు జయ. అయ్యో ఎవరో బ్యాంకులో డబ్బులు ఎవరో డ్రా చేసేసుకున్నారు అనేది మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి మన బ్యాంకు అకౌంట్ చూసుకొచ్చుకుంటూ ఉండటం. యాంగ్జైటీ, టెన్షన్ అయిపోతుందేమో, ఆడపిల్లలు మోసపోతారేమో. అవునండి, ఇది విన్నా నేను. మనకే యాక్సిడెంట్ అయిపోతుంది, ఎవరైనా ప్రయాణం అవ్వగానే వాళ్ళకి ఏదో అయిపోతుందన్న యాంగ్జైటీ. స్థిమితంగా ఉండలేకపోతారు. వీళ్ళకి ఏంటంటే ఆహారం సైన్స్ అని తనం ఉంటుంది కొంతమందికి. యాంగ్జైటీతో కోపం వచ్చినప్పుడు తెగ తినేసే క్యారెక్టర్ ఒకటి చెప్తారు, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది వినాయకరావు పెళ్ళి. అందులో ఓ క్యారెక్టర్, ఆయన కోపం వస్తే ఎక్కువ తినేస్తాడు. కోపం వచ్చిందంటే ఆయన ముగ్గురు కొండినానో మొత్తం తినేస్తాడనమాట. పిల్లకి అన్నం లేదు వండుకోవాలి అనగా ఎందుకమ్మా నాన్న కోపం వచ్చింది అని అడుగుతుంది అమ్మాయి, అంటే తెలిసిపోతుంది అనమాట. ఇలా టెన్షన్ వచ్చినప్పుడు ఒత్తిడి ప్రెషర్ పెరిగినప్పుడు తినేసే క్యారెక్టర్లు కనపడతాయి మనకి. ఫుడ్ పెరిగిపోతుంది, ఏదో ఒకటి తోచక అవి ఇవి 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 తినేస్తారు. చాలా కాలం తెలుసుకోరు కూడా. ఇంకోళ్ళు ఉంటారు ఇలా ఆందోళన ఒత్తిడి వచ్చినప్పుడు తినడం మానేస్తారు, పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. ఈ వచ్చినప్పుడు కాకుండా ఇలా ఒత్తిడి ఫీల్ అయ్యేవాళ్ళు, అన్నిటికీ ఆందోళన పడేవాళ్ళు కొన్ని రకాల ఆహార పదార్థాలని ఫుడ్లో పెంచుకోవాలట. పెంచుకుంటే అవి కొంత ఈ ఒత్తిడి వచ్చే లక్షణం రక్తంలో కదా అది వచ్చేది, బ్రెయిన్ అండ్ బ్లడ్, ఒట్టి నెత్తుట్లో అని చెప్పకూడదు, బ్రెయిన్లోనే. ఆ బ్రెయిన్ని కొంచెం నిదానపరుస్తాయి అన్నమాట. ఆహారంలో కొంచెం చిన్న తేడాలు తీసుకోవాలి. ఒకవేళ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే కనుక ఎగ్స్ చాలా బాగా పనిచేస్తాయి, యాంగ్జైటీని తగ్గిస్తాయి. రెగ్యులర్గా ఎగ్ తీసుకోవటం. సమ్ ఫ్యాటీ ఫిష్ అని కూడా నేను 2-3 చోట్ల చదివాను. అదేంటో పదార్థం తెలియక నేను దాని పేరు బాగా చెప్పలేకపోతున్నాను, నాకు బాగా తెలియదు దాని గురించి. కానీ ఎగ్స్ తింటే మాత్రం ఖచ్చితంగా ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. కొంచెం యాంగ్జైటీ అవి ఉన్న వాళ్ళకి ఎగ్స్ పనిచేస్తాయి. తరచుగా ఆహారంలో ఎగ్స్ తీసుకోవటం. అండ్ మనం ఊహించింది అరటిపళ్ళు కూడా యాంగ్జైటీని తగ్గిస్తాయి. తర్వాత గుమ్మడికాయ కూర చేసుకుంటామా, ఆ కూర వచ్చినప్పుడు గింజలు తీసి పక్కకు పెట్టుకోవటం. పెరుగు ఒకటి చాలా బాగా పనిచేస్తుంది, పెరుగు మానకూడదు. అవి ఒత్తిడి ఉండేవాళ్ళు, ఇలా యాంగ్జైటీ ఫీల్ అయ్యేవాళ్ళు దడదడలాడుతుంటే మజ్జిగ అన్నం తింటే తొందరగా తగ్గిపోతుంది. ఓకే, అన్నం తినేయాలి. ఇప్పుడు యాంగ్జైటీ వచ్చి వాళ్ళు ఎవరో ప్రయాణానికి వెళ్ళారు అని అనగానే వాళ్ళు వెళ్ళారు సరిగ్గా చేరతారో లేదో అని డౌట్ వస్తుంది అనుకో, కూర్చొని అరటిపండు వేసి కాస్త 2 గుప్పలు అన్నం కలుపుకుని పెరుగన్నం తినేస్తే పొట్టలో చల్లగా ఉంటుంది, బ్రెయిన్ చల్లబడుతుంది.
ఇది చాలా ఉపయోగకరమైన విషయం కదా. మరి ఏంటంటే ఎప్పుడు కూడా ఇలాంటి యాంగ్జైటీకి లోనయ్యే వాళ్ళు మంచి న్యూట్రిషియస్ ఫుడ్, చక్కగా పళ్ళు, మంచిగా కూరలు, బలవర్ధకమైన ఆహారం, మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటుంటే అది ఏమవుతుందంటే క్రమంగా మెదడుకి కావలసినంత పోషకాలు అంది, బ్లడ్ ద్వారా కదా అందేది, కొంచెం తగ్గుతారనమాట. మందులు వాడాల్సిందేనమ్మా. ఏదో ఒక స్టేజ్లో డాక్టర్ని చూడాల్సి వస్తారు. ఇప్పుడు ఏదో ఒక రోజున అవాళ ఏదో భయం వేసి హైరాణ పడ్డం వేరు, మనం అన్నిటికీ హైరాణ పడుతున్నాం అనుకోండి, అది సమస్య కదా. అది సమస్య. ఇప్పుడు ఏదో విపత్కర పరిస్థితి, ఓ యాక్సిడెంటో ఏదో చూసాం, అవాళ చాలా దడొచ్చేసింది, ఇంటికి వచ్చాక మధ్యకాలం దీన్ని పడుకుంటే ఏమీ లేదనుకో, ఏం పర్వాలా. కానీ నీకు ఎవరు బయటికి వెళ్తున్నా యాక్సిడెంటే గుర్తొస్తూ ఉంటే జబ్బు, నీకు ఆయాసం వచ్చేసినట్టు, ఎవరిదైనా మరణ వార్తలు వినగానే నీకు టెన్షన్ అయిపోవటం, నువ్వు ఖచ్చితంగా నేను అడ్రస్ చేయాలి ఈ సమస్యల్ని. చుట్టుపక్కల వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, మనమే కానీ ఇలా ప్రతిదానికి హైరాణ పడుతుంటే వీళ్ళకి డాక్టర్ అవసరం ఉంది. ఎప్పుడు డాక్టర్ని చూడాలి, ఇప్పుడు చూడాలి. ఓసారికి ఏం అక్కర్లా. ఓకే. పైగా ఈ గుండె పట్టేస్తుంది కొంతమందికి, భయానికి పట్టేసి దాన్ని హార్ట్ అటాక్గా భావిస్తారు. ఈ సమస్యను అటుగా అనుకుంటారు. అంటారు తనకి గుండె జబ్బు రాబోతోందని, రేపెప్పుడో చచ్చిపోతానని అది కొత్త భయం సృష్టించుకుంటారు. పసుపు ఒకటి చాలా బాగా పనిచేస్తుందట ఇలాంటి లక్షణాల్లో. కానీ ఈ పసుపుని తినటం ఎలా కుదురుతుంది? మనకి నార్త్ ఇండియాలో మన దగ్గర అస్సలు ఉండదు. ఈ మధ్య చూస్తున్నాం పాలల్లో పసుపు వేసుకుని తీసుకోవటం. హల్దీవాలా దూద్ అంటారు, పంజాబీ సినిమాలన్నిట్లలోనూ హల్దీవాలా దూద్. దెబ్బ తగిలిదంటే హల్దీవాలా దూద్. ఏమిలా ఈ దెబ్బ హీలింగ్తో పాటుగా వీళ్ళకి స్ట్రెస్ కూడా తగ్గించేస్తుంది. ప్రమాదపు స్ట్రెస్ని ఈ పసుపు పాలు తగ్గిస్తాయి. ఓకే. ఇప్పుడు ఈ మధ్య మనకు ఆయుర్వేద వైద్యులు ఎవరో చెప్తున్నారు పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తీసుకోండి. మన దగ్గర అసలు ఆ పద్ధతి లేనే లేదు. మన పెద్దవాళ్ళు వాడిచ్చే పద్ధతి కాదు. ఇటీవల కాలంలో ఆయుర్వేద వైద్యులు చాలామంది దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. కానీ మనకి నార్త్ ఇండియన్ సినిమాలు, హిందీ సినిమాలు అన్నిట్లలోనూ అదే కనిపిస్తుంది. ఒక హర్యానా వాళ్ళు ఉండేవాళ్ళు మా ఎదురుకుండా. ఆవిడ పిల్ల కాలుజారి పడిపోయింది, చిటిపిల్ల. ఇప్పుడో ఎన్నేళ్ళ క్రితం మా పెద్దవాడు చిన్నప్పుడు పడిపోతే, పర్వాలేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏమక్కర్లేదు హల్దీవాలా దూద్ ఇస్తాను, అదే తగ్గిపోతుంది. రోజు పాలల్లో పసుపేసి ఇచ్చింది ఓ వారం రోజుల పిల్లకి. 3-4 ఏళ్ల పిల్ల. దెబ్బ హీల్ అయిపోయింది, పిల్ల గాభరా పోయింది. ఓకే. వాళ్ళ అసలు ఇట్లా బిగుసిపోయింది పిల్ల, ఫిట్స్ వచ్చినట్టు. అమ్మో ఇది నార్మల్ అవదేమోనని మా వారిని చాలా ఇన్సిస్ట్ చేశాను, మంది ఏంటి దానికి. వాళ్ళు అడగకుండా మనమేం వేస్తామంటారు. ఇది అది తర్వాత మెల్లిగా సెట్ అయిపోయింది. ఇది ఇట్లాంటి చోట పనిచేస్తుంది అన్నమాట. మనం ఎలాగో ఆహార పదార్థాల్లో వాడుకుంటాము. ఒకవేళ అలా ఉన్న వాళ్ళకి ఇది కూడా అప్పుడప్పుడు కొంచెం ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా అని చెప్పలేకపోతాం, కానీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ప్రధానంగా మీరు తరచుగా ఆందోళనకి గురయ్యి యాంగ్జైటీకి గురవుతుంటే డాక్టర్ని చూడండి. సైక్రియాటిస్ట్ అవసరం కూడా పడచ్చు ఎంతో కొంత. ముందు ఒక జనరల్ ఫిజిషియన్ని చూస్తే వాళ్ళు చెప్పిన దాంతో మీరు సెట్ అవ్వచ్చు. అవ్వకపోతే వాళ్ళే సజెస్ట్ చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. కొంచెం మెదడులో వచ్చే రకరకాల రసాయన చర్యల వల్ల ఇలాంటి సమస్య ఉంటుంది. మనం స్టార్టింగ్ రోజుల్లో అయితే కనుక యోగా, ప్రాణాయామం లాంటివి, రెగ్యులర్గా కొంచెం వాకింగ్ చేయటం లాంటివి, నలుగురితో సోషలైజ్ అవ్వటము, మన కష్టాన్ని ఎవరికైనా 4-5 సార్లు చేసుకోవటము, వాటితోటి కొంత ఆందోళన తీరిపోతుంది. అవతల వాళ్ళు ధైర్యం చెప్తారు. ఏదైనా భగవద్ధ్యానం చేయటం, ఆధ్యాత్మికమైన ఆలోచన విధానం వల్ల కూడా కొంత ఇది తగ్గుతుంది. ఆహారంలో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 5-6 రకాల పదార్థాలని మన ఆహారంలో భాగం చేసుకుంటే ఆందోళనకి గురి కాకుండా ఉంటాం. ఇప్పుడు పరిస్థితి అది మనది. అంతేనమ్మా. రకరకాలు వింటాం, మరణాలు తెగ విన్నాం కదా జయమ్మ, దాకా భయం, దానికి ఇదే మందు. రైట్ అండి. నమస్తే. నమస్తే.